ఓవైపు చలి, మరోవైపు వర్షాలతో అడవుల్లో ఉండాల్సిన పాములు వెచ్చదనం కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒక్కోసారి పాము కాట్లకు గురైన సంఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ నల్లత్రాచు జనాలను పరుగులు పెట్టించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాల్ చెరువు గ్రామంలో నల్లత్రాచు పాము స్థానికులను పరుగులు పెట్టించింది. బొక్కా చంద్రరావు అనే రైతు శనివారం రాత్రి ఇంటి సమీపంలోని గడ్డివాము నుంచి పశువుల కోసం వరిగడ్డిని దూస్తుండగా వింత శబ్దాలు వినిపించాయి. కొన్ని క్షణాల తర్వాత బ్యాటరీ లైట్ వెలుగులో గడ్డి లాగుతూ ఉన్న చంద్రరావు కాస్త దూరంగా జరిగి ఏంటా అని చప్పుడు వస్తున్న వైపు పరిశీలనగా చూశాడు. అంతే, ఓ పెద్ద నల్లత్రాచుపాము బుస్సుమని వేగంగా ముందుకు వచ్చింది. దానిని చూసి భయపడిన చంద్రరావు వెంటనే అక్కడి నుండి ఇంటి వైపు పరిగెత్తాడు. ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియటంతో అందరూ అక్కడ గుమిగూడారు. కొందరు స్థానిక స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న వర్మ ఎంతో చాకచక్యంగా ప్రమాదకరమైన ఆ నల్లత్రాచును డబ్బాలో బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాలను స్థానిక వ్యక్తి వీడియో తీశారు. వీడియోలో నల్లత్రాచు పడగ విప్పుతూ 2 నాలుకలు కలిగి బుసలు కొడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. శీతాకాలంలో వెచ్చదనం కోసం పాములు గడ్డివాముల్లో చేరుతుంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్నేక్ క్యాచర్ గణేష్ తెలిపాడు.